ఒక రకమైన బాధతో కూడిన ఆవేదన వల్ల వచ్చిన కోపంతో ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరో కాదు, హీరోయిన్ కృతి సనన్. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య మిలీనియర్ కబీర్ బహియాతో చట్టాపట్టాలేసుకొని తిరుగుతుంది. దీంతో మీడియా వీళ్ళిద్దరి రిలేషన్‌షిప్పై చాలా రాసుకొచ్చింది. ఆ కథనాలు చూసి కృతి సనన్ హర్ట్ అయిందట. తను కూడా మనిషినేనని, తనకి కూడా ఫీలింగ్స్ ఉంటాయని గాసిప్స్ రాసే ముందు ఈ విషయాలని దృష్టిలో పెట్టుకోవాలని అంటోంది. ఆమె ఇంత బాధపడటానికి ప్రధానంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఏంటంటే, ఇలాంటి గాసిప్స్‌ని ఆమె బాగానే తట్టుకుంటుందట. ఆమె మనసు వాటికి అలవాటు పడిందట. కానీ ఆమె తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు మాత్రం తట్టుకోలేకపోతున్నారట. అందుకే ఇకపై ఇలాంటి గాసిప్స్ రాయొద్దని చెబుతోంది. ఇక మరో కారణం ఏంటంటే, కృతి సనన్ వయసు 34 ఏళ్ళు. ఆ రిచ్ కిడ్‌కు పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. తనకంటే బాగా చిన్నవాడన్న వ్యక్తితో ఎఫ్ఐఆర్ అంటూ ఎలా రాస్తారని కృతి సనన్ మండిపడుతోంది. కృతి సనన్, కబీర్ కొన్ని నెలలుగా చాలా క్లోజ్‌గా ఉన్నారు. ఇండియాలో ఇద్దరూ కొన్నాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత లండన్‌లో కబీర్‌కు చెందిన సువిశాలమైన బంగళాకి షిఫ్ట్ అయ్యారు. అటునుంచటు ఇద్దరూ కలిసి గ్రీస్‌కి కూడా వెళ్లారు. అక్కడే కృతి సనన్ పుట్టినరోజుని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశాడు కబీర్. ఇంత జరుగుతుంటే బాలీవుడ్ మీడియా ఊరుకుంటుందా? కృతి మాత్రం తెగ ఫీల్ అయిపోతోంది.